100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వివాదాస్పద అధికారిగా పేరొందిన మాజీ ఐఏఎస్, ఎందుకంటే ఆయన విఆర్ఎస్ తీసుకోవడానికి దరఖాస్తు పెట్టుకున్నారు. సెప్టెంబర్లో రిలీవ్ కాబోతున్నారు, త్వరలో మాజీ కాబోతున్నారు. అయితే ఆ తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఆ ఐఏఎస్ పేరు ప్రవీణ్ ప్రకాష్. గతంలో ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఇమేజ్ పొందినటువంటి అధికారి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అనేక అంశాల్లో అతి చొరవ చూపించడం వల్ల, అతిగా అంటకాగడం వల్ల ఆయన వైసీపీ ముద్రను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వంతో, ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో పనిచేయలేనంటూ ఆయన ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే విఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ విఆర్ఎస్ని ఆయన రిలీవ్ చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా విధిస్తూ ఆయన విఆర్ఎస్ దరఖాస్తును కూడా ఆల్రెడీ ఆమోదం పొందినటువంటి పరిస్థితి. కానీ ఐఏఎస్ అధికారిగా ఇంతకాలం పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ ఏం చేయబోతున్నారనే అంశంపైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ప్రవీణ్ ప్రకాష్ రాజకీయాల్లో రంగప్రవేశం చేయబోతున్నారనేది తాజా సమాచారం. అసలు ఆయన ట్రాక్ రికార్డును ఒకసారి పరిశీలిద్దాం. ప్రవీణ్ ప్రకాష్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా తన కెరియర్ని మలుచుకున్నారో ఒకసారి చూద్దాం. ఐఏఎస్ అధికారుల్లోనే వివాదాస్పద అధికారిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈయన ప్రవీణ్ ప్రకాష్. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్న సందర్భంలోనే తన కెరియర్ని ఆయన స్టార్ట్ చేసినటువంటి అధికారి. అదే సమయంలో ఆయన ట్రాక్ రికార్డ్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం మనం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారిగా 1994 బ్యాచ్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి ఈయన 1994లోనే ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి ఆయన అధికారిగా బాధ్యతలు స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్ ఆయన సొంత జిల్లా, మదర్ టంగ్ హిందీ. సో అప్పటి నుంచి కూడా ఆయన వివిధ రకాల హోదాల్లో పనిచేస్తూ వచ్చారు. మొదటి అపాయింట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలోనే ఏపీలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. వివిధ హోదాల్లో పనిచేస్తూ ఎదిగినటువంటి అధికారి. గతంలో సిన్సియర్ ఆఫీసర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది ప్రజల్లో కూడా. ఆ ఇమేజ్కి తగ్గట్టుగా ఆయన తర్వాత క్రమంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకిగా, అలానే వైసీపీకి, ఈ మధ్యకాలంలో వైసీపీకి అనుబంధంగా పనిచేశారనేటువంటి నింద ఎదుర్కోవాల్సిన పరిస్థితి. జూనియర్ ఆఫీసర్గా ఏపీలో ఆయన కెరియర్ స్టార్ట్ చేశారు. సబ్ డివిజనల్ ఆఫీసర్గా, అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. తర్వాత ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. తర్వాత గుంటూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఇట్లా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఎదిగినటువంటి అధికారి. తర్వాత కంబైన్డ్ స్టేట్లో హైదరాబాద్లో కూడా మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్గా పనిచేశారు. విశాఖపట్నంలో పనిచేశారు. ఆయన కలెక్టర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. సో డిప్యూటీ సెక్రటరీ హోదాతో ఉన్నటువంటి అధికారి. తర్వాత క్రమంలో పవర్ సెక్టార్కి సంబంధించి, ఈస్టర్న్ పవర్ గ్రిడ్కి సంబంధించి సీఈఓగా కూడా వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేశారు కంబైన్డ్ స్టేట్లో. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ హోదాల్లో ఆయన పనిచేశారు. సో లాస్ట్ గవర్నమెంట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ టైంలో జరిగినటువంటి పరిణామాలు చాలా ముఖ్యమని. రాష్ట్ర విభజన తర్వాత ఆయన అప్పటికే కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయినటువంటి అధికారి. కేంద్ర సర్వీసుల్లో కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, అలానే ఇన్ఫోటెక్కి సంబంధించినటువంటి అధికారిగా, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించి జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారు ఎక్కువ కాలం. ఎందుకంటే ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్ అంటే ఏపీ భవన్, ఈ పరిసర దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అఫైర్స్కి సంబంధించి కూడా ఆయన యాక్టివ్గా వ్యవహరించినటువంటి అధికారి. తర్వాత పాఠశాల విద్యాశాఖకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. ఎందుకంటే ఏపీ సీఎంఓలో కూడా ఆయన కీలకమైనటువంటి అధికారిగా పనిచేశారు. సీఎంఓలో ఒక దశలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భంలో ఎల్వి సుబ్రహ్మణ్యం ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేస్తూ సీఎంఓ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ఈయనే చక్రం తిప్పినటువంటి రికార్డు ఉంది. తర్వాత కమిషనర్, పాఠశాల విద్యాశాఖకి సంబంధించి కమిషనర్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా తన భుజాలపైన మోసారు అనేటువంటి విమర్శను ఎదుర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆయన రాజకీయాలకి దూరంగా జరగాలని అధికారి అంటే ముఖ్యంగా ఐఏఎస్ పదవికి దూరంగా జరగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తన రాజీనామాని ఆయన సమర్పించారు. ఐఏఎస్ అధికారిగా తన ప్రస్థానాన్ని ముగించిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే
యూపీలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారనేది తాజా సమాచారం. బీజేపీ నాయకుడిగా ఉత్తరప్రదేశ్లో ప్రవీణ్ ప్రకాష్ అరంగేట్రం చేస్తారనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇందులో వాస్తవం ఎందుకంటే ఆయన మదర్ స్టేట్ అనేది ఒకటి, అలానే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి సందర్భంలో కూడా వారణాసికి స్పెషల్ ఆఫీసర్గా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారు. వారణాసి ఎంపీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పుడు ఇప్పుడు అంటే 3 టర్ములు గెలిచినటువంటి నాయకుడు. ఆయనకి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు వారణాసి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా వారణాసి డెవలప్మెంట్ను ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా కూడా ప్రవీణ్ ప్రకాష్ని నియమించినటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఈ సంబంధాలన్నింటినీ సద్వినియోగం చేసుకునేటువంటి క్రమంలో బీజేపీ నాయకుడిగా తన ప్రస్థానాన్ని మలుచుకోబోతున్నారనేది తాజా సమాచారం. సెప్టెంబర్ 30వ తేదీనే ఆయన రిలీవ్ చేయడానికి, అంటే వాస్తవానికి ఆయన ఇమీడియట్ రిలీవ్ అడిగినా కానీ ఐఏఎస్ ఆఫీసర్స్కి అంత ఈజీగా రాదు కాబట్టి సెప్టెంబర్ 30వ తేదీన రిలీవ్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది. కాబట్టి సెప్టెంబర్ 30 తర్వాత ప్రవీణ్ ప్రకాష్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ నాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. అలానే ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయం వారణాసి లేదా గోరఖ్పూర్ పరిసర ప్రాంతాల్లో ఆయన సొంత ప్రాంతానికి సంబంధించినటువంటి నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి త్వరలో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కూడా ప్రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తాజాగా లోక్సభ ఎలక్షన్స్ విషయంలో ఉత్తరప్రదేశ్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బలహీనపడింది అనేటువంటి డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ బీజేపీ నాయకుడిగా అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయబోతారా లేదా అనేది ఆయన రిలీవింగ్ తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అంశం. కానీ దీనికి కావాల్సినటువంటి ప్రాతిపదికను మాత్రం ప్రవీణ్ ప్రకాష్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో రాజకీయ అవతారంలో ప్రవీణ్ ప్రకాష్ ఏ విధంగా ఉండబోతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.